చంద్రిక 130 ఏళ్ల ఘనచరిత్ర కలిగిన సింగరేణిలో రేపు ఉదయం 7 గంటల నుంచి 5 గంటల వరకు గుర్తింపు సంఘం కార్మిక సంఘం ఎన్నికలు జరగనున్నాయి. ఈ నేపథ్యంలో మొత్తంగా చూసుకున్నట్లయితే 11 ఏరియాల్లో దాదాపుగా 39,809 మంది బ్యాలెట్ ద్వారా తమ ఓటు హక్కును వినియోగించుకోనున్నారు. ప్రస్తుతం ఇక్కడ 13 సంఘాలు గుర్తింపు పొందిన సంఘాలన్నీ కూడా రేపు ఎన్నికల్లో పాల్గొనున్నాయి. ఈ నేపథ్యంలో చూసుకున్నట్లయితే ఖమ్మం జిల్లా వ్యాప్తంగా సత్తుపల్లి, మణుగూరు, కొత్తగూడెం, ఇల్లందు ప్రాంతాల్లో ఇక్కడ ఎన్నిక జరగనుంది. ఈ ఎన్నికలో భాగంగా చూసుకున్నట్లయితే ప్రతి ఒక్క చోట కూడా 144 సెక్షన్ ఇక్కడ అవలంబిస్తున్న పరిస్థితి ఉంది. ఇక్కడ ప్రత్యేకించి చూసుకున్నట్లయితే అత్యధికంగా ఓట్లు మణుగూరులు సింగరేణిలో ఉన్నాయి, అత్యల్పంగా చూసుకున్నట్లయితే ఇల్లందులో ఉన్నాయి. అయితే రేపు 7 గంటల నుంచి 5 గంటల తర్వాత ఎన్నిక ముగిసిన తర్వాత రేపు సాయంత్రమే కౌంటింగ్ ఉండబోతుంది. అయితే ఎక్కడెక్కడైతే పోలింగ్ జరిగిందో ఆ ఎన్నికలు జరిగిన అన్ని బ్యాలెట్ బాక్సులన్నింటినీ కూడా కొత్తగూడెం హెడ్ క్వార్టర్కి తరలిస్తారు. అక్కడ కౌంటింగ్ ప్రక్రియ అనేది కొనసాగుతూ ఉంటుంది. దాదాపుగా రాత్రి 10 నుంచి 11 గంటల మధ్యలో రిజల్ట్ వచ్చే అవకాశం ఉంది. అయితే ఈ నేపథ్యంలో చూసుకున్నట్లయితే ఇక్కడ పోటీ అనేది దాదాపుగా ఏఐటీయూసీ, ఐఎన్టీయూసీ మధ్యనే ఉంది. ఇప్పుడు 1998లో మొదటిసారిగా ఎన్నిక జరిగింది. ఎన్నిక జరిగిన నేపథ్యంలో ఇప్పటివరకు చూసుకున్నట్లయితే దాదాపుగా 6 సార్లు ఎన్నిక జరిగింది. అయితే రేపు జరగబోయే ఎన్నిక 7వసారి జరుగుతూ ఉంది. అయితే ట్రేడ్ యూనియన్ల ఎన్నిక అనేది 1998లో మొదలైంది. 5 ఏళ్లకు ఒకసారి ఎన్నిక జరుగుతూ వస్తుంది. అయితే ఈ నేపథ్యంలో చూసుకున్నట్లయితే 2012లో గౌరవాధ్యక్షుడిగా ఉన్న హరీష్ రావు టీబీజీకేఎస్ని ఏర్పాటు చేయడం జరిగింది. అప్పుడు టీబీజీకేఎస్ ప్రతిసారి కూడా తన ఉనికిని చాటుకుంటూ వస్తుంది. 2017 అక్టోబర్ 5వ తేదీన కవిత గౌరవాధ్యక్షురాలుగా ఉండి ఎన్నికలు నిర్వహించడం జరిగింది. అప్పటి నుంచి ఇప్పటి వరకు 2 ఏళ్లకు ఒకసారి ఎన్నికలు జరుగుతాయని చెప్పేసి చెప్పారు. కానీ ఇప్పుడు అలాంటి పరిస్థితి ఎక్కడ కూడా కనపడలేదు. అయితే మొత్తం మళ్ళీ 5 ఏళ్ళైనా కానీ ఇంతవరకు ఎన్నిక జరగలేదు. అయితే రేవంత్ రెడ్డి ప్రభుత్వంలో ఇది మొదటి ఎన్నిక అని చెప్పాలి. అయితే 2017 అక్టోబర్ 5 నుంచి కూడా ఇంతవరకు మళ్ళీ ఎన్నిక జరగాలని చెప్పేసి అనేక ట్రేడ్ యూనియన్లు డిమాండ్ చేస్తున్నప్పటికీ ఇంతవరకు ఎన్నిక జరగలేదు. ఎన్నిక జరగకపోవడంతో పాటు ఇక్కడ జరుగుతున్న అవినీతి పట్ల కానివ్వండి, ఇక్కడ జరుగుతున్న అనేక అంశాలపైన బిఎంఎస్ ఫిర్యాదు చేయడంతో టీబీజీకేఎస్ గుర్తింపు కూడా రద్దు అవ్వడం జరిగింది. అయితే ఈ నేపథ్యంలో మొన్నటి వరకు టీబీజీకేఎస్ అసలు ఎన్నికనే వద్దని చెప్పేసి భావించింది. కానీ ఇక్కడ మరీ తాత్కాలికమైన ఒక పోటీ అయినా ఉండకపోతే కనీసం జనాల్లో పలచబడతారని చెప్పేసి ఐఎన్టీయూసీగా పోటీని ఏర్పాటు చేయడం జరిగింది. అయితే ఏఐటీయూసీ గౌరవాధ్యక్షుడిగా కూనంనేని సాంబశివరావు ఉన్నారు. కూనంనేని సాంబశివరావుని నిన్న ప్రచారానికి వెళ్ళినప్పుడు అక్కడ ఉన్న సిబ్బంది కూడా అడ్డుకోవడం జరిగింది. అయితే అక్కడికి వచ్చిన డైరెక్టర్ పాతో ప్రతి ఒక్కరు కూడా అతనికి సారి కూడా చెప్పడం జరిగింది. తనకు అనుమతి లేదు, ప్రచారం చేయొద్దని చెప్పేసి, ఇంకా వాళ్ళు టీబీజీకేఎస్ ఇంకా అధికారంలో ఉందని చెప్పేసి భావిస్తున్న పరిస్థితి అక్కడ కనిపించింది. అయితే దాంతో కూనంనేని సాంబశివరావు అక్కడ నిరసనకు దిగడం జరిగింది. దాంతో అక్కడ డైరెక్టర్ పాతో పాటు అనేక మంది వచ్చి స్థానికంగా ఉన్న ఎమ్మెల్యే, అదేవిధంగా ఏఐటీయూసీ గౌరవ అధ్యక్షుడుగా ఉన్నారు, అతన్ని అడ్డుకోవడం ఏందని చెప్పేసి అక్కడ ఉన్న నిరసన తీవ్రతరం కావడంతో అక్కడికి వచ్చి లోపల ఎలో చేయడం జరిగింది. అక్కడ ప్రచారం అనేది నిన్నటితో ముగించడం జరిగింది. అయితే ఈ నేపథ్యంలో జిల్లాలో బలమైన నాయకుడిగా ఉన్న పొంగులేటి శ్రీనివాసరెడ్డి ఇక్కడ 4 చోట్ల కూడా ప్రచారం నిర్వహిస్తున్నారు. గతంలో కూడా టీబీజీకేఎస్ గెలుపు కోసం అటు గడ్డం వివేక్ వెంకటస్వామి కానివ్వండి, ఇటు పొంగులేటి శ్రీనివాసరెడ్డి కానివ్వండి, మరితర నేతలందరూ కూడా కలిసి టీబీజీకేఎస్ని గెలిపించడం కోసం అనేక రకాల కృషి చేయడం జరిగింది. ఆ కృషిలో భాగంగా టీబీజీకేఎస్ ఇప్పటివరకు జరిగిన 6 సార్లు జరిగిన ఎన్నికల్లో 3 సార్లు ఏఐటీయూసీ గెలుపొందింది, ఒకసారి ఐఎన్టీయూసీ, 2 సార్లు టీబీజీకేఎస్ గెలుపొందడం జరిగింది. అయితే ప్రస్తుతం చూసుకుంటే ఇక్కడ మొత్తం ఐఎన్టీయూసీ ఈసారి క్లీన్ స్వీప్ చేసే పరిస్థితి కనిపిస్తూ ఉంది. ప్రతి ఒక్క చోట కూడా ఇక్కడ కోల్ బెల్ట్ ఏరియాలో మొత్తం కూడా కాంగ్రెస్ ఎమ్మెల్యేలు ఇక్కడ గెలుపొందడం ద్వారా ఇక్కడ కాంగ్రెస్కి ఎక్కువగా స్కోప్ ఉన్నట్టు కనిపిస్తూ ఉంది. అది కూడా చాలా భారీ మెజార్టీతో. కోల్ బెల్ట్ ఏరియాలో దాదాపుగా తెలంగాణ ఉద్యమం దగ్గర నుంచి మొదలుకుంటే అనేక ఉద్యమాలు కూడా అక్కడ పురుడు పోసుకున్నాయి. ఈ నేపథ్యంలో చూసుకుంటే ఈసారి కోల్ బెల్ట్ ఏరియా మొత్తం కూడా కాంగ్రెస్ వైపు మళ్ళిందంటుగా ఎన్నికల ఫలితాలు తెలియజేశాయి. ఈ నేపథ్యంలో కార్మికులు కూడా అటే ఉన్నట్టుగా స్పష్టం అవుతా ఉంది. కనీసం ఈసారి టీబీజీకేఎస్ 3వ స్థానంలో కూడా ఉండే అవకాశం లేనట్టుగా ఇక్కడ ఉన్న గుర్తింపు సంఘాలను కూడా భావిస్తున్న పరిస్థితి కనిపిస్తూ ఉంది. మొత్తంగా చూసుకున్నట్లయితే ఇప్పుడు రేపు 7 గంటల నుంచి 5 గంటల వరకు ఎన్నిక కొనసాగుతూ ఉంటుంది. ఎన్నిక అయిపోయిన తర్వాత కౌంటింగ్ ప్రక్రియ మొదలవుతుంది. ప్రతి ఒక్క బూత్ వద్ద 5 పోలీసులు అక్కడ డ్యూటీ చేస్తున్న పరిస్థితి అయితే ఉంది. అక్కడ 5 పోలీసుల ద్వారా పహారా గాపిస్తున్నారు. మొత్తం దాదాపుగా 2 కిలోమీటర్ల వరకు 144 సెక్షన్ అక్కడ ఏర్పాటు చేయడం జరిగింది. పోలీస్ భద్రతతో పాటు అనేక మంది సిబ్బంది అక్కడ పాల్గొంటున్నారు. పోలింగ్ ప్రక్రియలో చూసుకున్నట్లయితే 404 మంది పోలింగ్ సిబ్బందికి పనిచేస్తున్నారు. 207 మంది కౌంటింగ్ కోసం పనిచేస్తున్న పరిస్థితి కనిపిస్తూ ఉంది. మొత్తంగా చూస్తే ఇప్పటికే అక్కడ స్థానికంగా
ఉన్న సత్తుపల్లి ఎమ్మెల్యే మట్ట రఘుమై కూడా ఇక్కడ ప్రచారంలో పాల్గొంటున్నారు. ఆమెతో పాటు కొత్తగూడెంలో కూనంనేని సాంబశివరావు ప్రచారంలో పాల్గొన్నారు. అదేవిధంగా పినపాకలో మణుగూరు ప్రాంతంలోకి వెళ్ళి అక్కడ పాయ వెంకటేశ్వర్లు ప్రచారంలో పాల్గొన్నారు. ఇల్లందులో చూసుకున్నట్లయితే కోరం కనకయ్య పాల్గొన్నారు. వీళ్ళు నలుగురిని కోఆర్డినేట్ చేస్తూ పొంగులేటి శ్రీనివాసరెడ్డి అనేక పర్యటనలు చేయడం జరిగింది. అక్కడున్న కార్మికులకు భరోసాలు ఇవ్వడం జరిగింది. గతంలో టీబీజీ కేసు వల్ల ఎలాంటి నష్టాన్ని తాము పొందాము, ఎలాంటి నష్టం కారణంగా ఈ రోజు కార్మికులు అనేక మంది ఇబ్బందులు గురవుతున్నారు. గతంలో 64-70 వేల మంది ఉన్న కార్మికులు ఈ రోజు కేవలం 39 వేల మందికి కుదించబడటం వెనుక గల కారణాన్ని అక్కడ ఉన్న నియామకాలు చేపట్టే విధానాన్ని తప్పుపడుతూ ఖచ్చితంగా ఈసారి నియామకాలు జరుగుతాయి, వాళ్లకు సరైన భరోసా కల్పించి ఈసారి సింగరేణి కార్మికులు సుదీర్ఘకాలంగా ఎటువంటి సమస్యల్ని వాళ్ళు ఇబ్బందులు పడుతున్నారో ఆ సమస్యలన్నింటినీ పరిష్కరిస్తామని చెప్పేసి పొంగులేటి శ్రీనివాసరెడ్డి అటు గడ్డం వివేక్ వెంకటస్వామి కూడా ప్రచారం చేయడం జరిగింది. అయితే వాళ్ళ ప్రచారాన్ని నమ్మిన ఐఎన్టీయూసీ కార్మికులు ఈసారి ఖచ్చితంగా ప్రజల్లోకి కార్మికుల్లోకి ఈ విషయాన్ని బలంగా తీసుకెళ్లడం జరిగింది. అయితే ఈ కారణంగా ఖచ్చితంగా ఐఎన్టీయూసీ గెలుస్తుందని చెప్పేసి హోప్స్ అయితే చాలా బలంగా కనిపిస్తూ ఉన్నాయి. అందులో ఖమ్మం జిల్లా అంటే దాదాపుగా ఇక్కడ తెలంగాణ ఉద్యమం లేదని చెప్పేసి భావించారు. కానీ 2014 ఎన్నికల్లో సింగరేణి కార్మికులందరూ కూడా టీబీజీ కేసుని టీఆర్ఎస్ పార్టీని ఆనాడు నమ్మి అక్కడ ఉన్న స్థానికంగా జలగం వెంకట్రావుని గెలుపొందించడం జరిగింది. అయితే 2017లో వచ్చిన ఎన్నికల నేపథ్యంలో ఆ సింగరేణి కార్మికులందరూ కూడా టీబీజీ కేసుని గెలిపించారు. అయితే ఈ నేపథ్యంలో అక్కడ కూడా రెండోసారి ఎన్నికలు జరిగినప్పుడు కాంగ్రెస్కే మెజార్టీ వచ్చింది. వర్మ వెంకటేశ్వరరావు అక్కడి నుంచి గెలుపొందడం జరిగింది. అయితే ఈసారి కూడా ఇక్కడ కాంగ్రెస్ అదేవిధంగా సిపిఐ పొత్తులో ఉన్న కూనంనేని సాంబశివరావు గెలుపొందడం జరిగింది. అయితే ఈ ఫెనామినా మొత్తం చూసుకున్నట్లయితే ఖచ్చితంగా ఈసారి కూడా ఐఎన్టీయూస్కే ఎక్కువగా అవకాశాలు ఉన్నట్టు తెలుస్తా ఉంది. ప్రస్తుతం ఇక్కడ ఐఎన్టీయూసీకి సంబంధించి నాయకులందరూ కూడా రాష్ట్ర నాయకులందరూ కూడా ప్రచారంలో నిమగ్నమై ఉన్నారు. అయితే రేపు సాయంత్రం 11 వరకు విజయ దుందుబి మోగించడం కోసం అన్ని యూనియన్లు కూడా సిద్ధమవుతున్న పరిస్థితి కనిపిస్తూ ఉంది. ఈ 13 యూనియన్లు కూడా ప్రతి చోట కూడా తమ యొక్క ప్రచారాన్ని చేస్తూ ఉన్నాయి. అయితే హెచ్ఎంఎస్ కనీసం పోటీలో ఉంటుందని చెప్పేసి అనుకున్నారు, కానీ ఇంతవరకు కనీసం వాళ్ళు ఎక్కడ రాష్ట్ర నాయకులు అయితే ఇక్కడికి రాని పరిస్థితి కనిపిస్తూ ఉంది. ప్రస్తుతం సింగరేణి ఎన్నికలు కూడా సాధారణ ఎన్నికల్లాగా హోరాహోరీని తలపిస్తున్న పరిస్థితి ఉంది.